చదవబడిన లేఖనంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక చిన్న విషయాన్ని సమయానుకూలంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దినములు చెడ్డవి అని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. దినములు ఎందుకు చెడ్డవి అనేది ఈ రాత్రి ఈ క్లుప్త సమయంలోనే మనం జాగ్రత్తగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దినాలు ఎందుకు చెడ్డగా ఉన్నాయి, దానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మనకి వినిపింప చేయడానికి గల కారణం ఏంటనంటే, అందరం కూడా 2వ తిమోతిలోకి వద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలు నెమ్మదిగా ధ్యానం చేద్దాం. ఎందుకు దినాలు చెడ్డగా ఉన్నాయంటే, అపోస్తులైన పౌలు తిమోతికి చెప్తూ చాలా చక్కగా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. చదవండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. జాగ్రత్తగా వినండి. ఇది దినాలు చెడ్డగా ఉన్నాయి అనడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, ఇవి అంచె దినాలు, కడవరి దినాలు, యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాలు గనుక ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. అందులోనే ఈ చెడ్డ దినాలు కూడా ఉన్నాయి. ఇవి చెడ్డ దినాలు అని పరిశుద్ధాత్ముడు మనకి వినిపించడానికి గల కారణం ఏంటంటే, 2వ వచనంలో నుండి కొన్ని స్వభావాలు ఈరోజు మనుషుల్లో, నేడు జీవిస్తున్న సమాజంలో ఇవి కనబడుతూ ఉన్నాయి. అందుకే ఈ దినాలని చెడ్డ దినాలు అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. 2వ వచనం నుండి చదవండి. ఎలాగనగా, ఆగండి, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం నిస్వార్థంగా, యథార్థంగా ఈ మాటను ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. నేటి దినాలలో ఎవరి బ్రతుకు వారే చూసుకుంటున్నాం. నేను బాగుంటే చాలు అనేటువంటి ధోరణిలోనికి మనుషుని యొక్క స్వభావం వెళ్ళిపోయింది. లేదు, నాతో పాటు నా పక్కవాడు కూడా బాగుండాలి, నా ఇరుగు పొరుగు వారు బాగుండాలి, మా బంధువులు అందరూ బాగుండాలి అనేది ఒకానొకప్పుడు మాట. నేటి దినాలు ఇవి చెడ్డ దినాలు అని పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా మనకి బోధించడానికి గల కారణం, మనుష్యునిలో స్వార్థము వెలుబడి చేస్తూ ఉంది. చాలామంది, 90% మంది ఈ స్వార్థంతోనే నేడు బ్రతుకుతూ ఉన్నారు. వారి ఆత్మీయ జీవితంలో దైవభక్తి కలిగిన వారుగా ఉంటున్నా కూడా వారి యొక్క భౌతిక జీవితంలోకి వచ్చేసరికి స్వార్థ ప్రియులుగా కనబడతా ఉన్నారు. నేను బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నేను మాత్రమే దీవించబడాలి, నా పిల్లలు మాత్రమే దీవించబడాలి, ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఈ యొక్క ఆలోచన విధానము చెడ్డ దినాల్లో మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఇటువంటి స్వభావాలు మనుషుల్లోనికి వచ్చేసినాయి కాబట్టి బైబిల్ చెప్తుంది ఇది చెడ్డ దినాలు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా నేడున్నటువంటి కాలాన్ని గురించి ఆమోసు కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. ఇది చెడు కాలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నారు? ఇవి చెడ్డ దినాలు. ఆమోస్ అంటున్నాడు ఇది చెడు కాలం. ప్రజలు చెడిపోతూ ఉన్నారు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు. అందులో ఇప్పుడు మనం చదువుతున్నాం. మరలా తిమోతిలోకి వచ్చేద్దాం. తిమోతి 3వ అధ్యాయంలోనికి 2వ వచనంలోనికి, మనుష్యులు స్వార్థ ప్రియులు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువుల వారు నిస్వార్థంగా ఆయన ప్రేమను లోకానికి పంపించాడు, లోకానికి చూపించాడు. లోకములో ఆయన ప్రేమతో బ్రతికినట్టుగా, ప్రేమను పంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం.
ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఇందులో ప్రేమ ఉంది అని రాయబడింది. కానీ ఈరోజు మనుషులు ఏమైపోతున్నారంటే స్వార్థ ప్రియులైపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క స్వభావము క్రైస్తవుల్లో కూడా ఏలుబడి చేస్తూ ఉండడం బాధాకరమైన విషయం. సంఘాల్లో కూడా మా సంఘం బాగుంటే సరిపోతుంది, ఇతర సంఘాలు ఎలా ఉంటే మాకెందుకు అనేటువంటి పరిస్థితులు కూడా లోకంలో ఉన్నాయి. మనుషులు స్వార్థ ప్రియులైపోతూ ఉన్నారు. ఇవి చెడ్డ దినాలు అనడానికి గల కారణం, ఒకవేళ మనలో అటువంటి స్వార్థ స్వభావం ఉంటే కనుక దానిని మనం విడిచిపెట్టి నిస్వార్థంగా ఉండేవారిలాగా ఉండాలి. అందరూ బాగుండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన మనలో ఉండాలి. మిషనరీలు, గొప్ప గొప్ప దైవజనులు, బైబిల్ గ్రంథంలో రాయబడిన భక్తులు, వారు నిస్వార్థంగా పరిచర్య చేశారు. మిషనరీలు వారి వారి సొంత స్థలాలను విడిచిపెట్టి, వారి దేశాలను విడిచిపెట్టి దేవుని స్వార్థను ప్రకటించడానికి, దేవుని ప్రేమను తెలియచేయడానికి వారు తమ ఎన్నో కష్టాలు ఓర్చి మన దేశాలకు వచ్చి, మన ప్రాంతాలకు వచ్చి దేవుని పరిచర్యను వారు జరిగించారు. దాని కొరకు ఎంతో ధనాన్ని వారు ఖర్చు పెట్టారు, ఎంతో వ్యయ ప్రయాసలు ఓర్చారు. కొంతమంది అయితే ఆ రాకపోకలు ఆ రోజుల్లో ఇంత ప్రయాణ సౌకర్యాలు లేవు కాబట్టి వాడ ప్రయాణంలోనే రావాలి. 2-3 నెలలు ప్రయాణాలే పట్టేసాయి. ఆ 2-3 నెలల ప్రయాణంలో, వాడ ప్రయాణంలో కూడా చనిపోయిన మిషనరీలు అందరూ ఉన్నారు. వాళ్ళు నిస్వార్థంగా దేవుని ప్రేమను మనకు అందించడానికి వచ్చారు. ఈరోజు మన పరిసర ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉన్నదంటే ఆ మిషనరీలు చేసినటువంటి సేవ, వారు విత్తినటువంటి విత్తనాలు. కానీ నేడు ఏమైపోతూ ఉందంటే మనుషులు స్వార్థముతో నిండిపోతూ ఉన్నారు. ఆ తర్వాత ధనాపేక్షులు, అంటే ధనాన్ని ఎక్కువగా అపేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళేమో వాళ్ళకున్నవన్నీ అమ్మి మన దగ్గరికి వచ్చి పరిచయం చేస్తూ ఉంటే, ఈరోజు వాళ్ళు కొంతమంది రాలేక అక్కడి నుంచి స్పాన్సర్ చేస్తున్నారు, డోనర్స్గా ఉండి డబ్బులు పంపిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఏమైపోతున్నారంటే ధనాపేక్షలు అయిపోయి వారు పంపిస్తున్నది వారి స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం వాడేసుకుంటున్న వారు ఉన్నారు. కానీ ఆ యొక్క ధనాన్ని సేవ కొరకు కానీ, సంఘాల కొరకు కానీ, స్వార్థ కొరకు కానీ దాన్ని వాడనటువంటి సేవకులు ఈనాడు చాలామంది కనబడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ చెడ్డ దినాల్లో ధనాపేక్షలు అయిపోతూ ఉన్నారు. దేవుని మందిరానికంటే కూడా ఎక్కువగా సంపాదనకి ప్రాముఖ్యత ఇచ్చి ధనాన్ని సంపాదించే విషయంలో ఎక్కువ ప్రజలు ఈరోజు ఎందుకు ఆదివారం మందిరానికి మానేస్తున్నారంటే డ్యూటీ ఉంది. ఆదివారం మానేస్తే 1,000 రూపాయలు పోతాయి, 1,500 పోతాయి అనేటువంటి ఆలోచనతో ధనాపేక్ష, ధనం మీద దృష్టి పెట్టి ఈరోజు మందిరాలు మానేస్తున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు రావట్లేదమ్మా ఆదివారం? వ్యాపారం అండి, ఆదివారమే బాగా ఎక్కువ లాభాలు వస్తాయి, ఆదివారమే బాగా జరుగుతుంది అనేటువంటి భక్తులు కూడా ఉండడం బాధాకరమైన విషయం. ఇవి చెడ్డ దినాలు అని చెప్పడానికి మనుషులు దేవుని సన్నిధి కంటే కూడా ధనము మీద దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా అహంకారం నేడు ప్రజల్లో ఏమైపోయిందంటే అహంకారం అనగా గర్వం పెరిగిపోయింది. ఇవి చెడ్డ దినాలు అని బైబిల్ గ్రంథం బోధించడానికి గల కారణం అహంకారం, గర్వం, ఒక నేను అనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన విధానం మనుష్యుడు ఈ చెడ్డ దినాల్లో ఉండడానికి కారణమైంది. చాలామంది వారికి ఉన్న దానిని బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, వారికున్న ఉద్యోగాలను బట్టి, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి, పేరు ప్రఖ్యాతులు బట్టి, లేకపోతే వారికి చదువుకున్న విధానాన్ని బట్టి ఏం చేస్తూ ఉన్నారు అంటే గర్విస్తూ ఉన్నారు, అతిశయిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు, నాశనానికి ముందు గర్వము నడుచునని
దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చెడ్డ దినాల్లో మనం ఏమాత్రము కూడా అతిశయించకూడదు, గర్వించకూడదు. అతిశయించడానికి మనలో ఏమీ లేదు, కేవలము దేవుని కృపచేత మనం రక్షించబడ్డాం. మనలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. మనం ఎంత మాత్రము కూడా ఎన్నదగిన వారం కాదు. అయినా కూడా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. కనుక మనం గర్వించడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున ధనవంతుడు చక్కగా పండినటువంటి పంట అంతటినీ చూసి, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, అనేక దినములకు కావలసినటువంటి ఆస్తిని లేకపోతే సంపదను సమృద్ధిగా ఉంచాను, కొట్లలో ధాన్యాన్ని దాచిపెట్టానని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని స్వరం వినబడుతుంది, ఓరి వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసుకుంటే అవన్నీ ఏమైపోతాయి అని. మనకున్న ధనాన్ని బట్టి కానీ, మనకున్న ఆస్తులను బట్టి కానీ మనం గర్వించడానికి వీల్లేదు. మనము దేన మనస్సు కలిగి సాత్వికముగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు అనేక మంది వారికి ఉన్న భౌతికమైన వాటిని బట్టి వెర్రవీగుచు గర్విస్తూ ఉన్నారు. కనుక ఇవి చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాల్లో మనుషులు అహంకారముతో నిండిపోయారంట. నెబుకద్నెజరు రాజు ఆ యొక్క బబులోను దేశాన్ని రాజు కోట మీద నుంచి చూస్తూ అంటున్నాడు, నా బలాధికారము చేత, నా అధికారము చేత, నా బలము చేత, నా తెలివి చేత, నా జ్ఞానము చేత ఎంత అందముగా ఈ యొక్క బబులోను దేశాన్ని, అక్కడ ఉన్నటువంటి తోటలను, అక్కడ ఉన్నటువంటి భవనాలను నేనే కట్టించాను అని నా 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 అనేటువంటి మాట ఉపయోగిస్తాడు. నా వల్లనే, నా ద్వారానే, నా స్థితిలోనే అని అతను ఎప్పుడైతే గర్విస్తాడో పైనుంచి ఒక స్వరం వస్తుంది, నువ్వు ఏంటి అడవి గాడిద వల్ల నువ్వేం చేస్తావు, గడ్డి మేస్తావు అన్నట్టు. వెంటనే ఆ గర్వించినటువంటి రాజు ఏమైపోయాడంటే అడవి మనిషి వల్ల ఏం చేస్తున్నాడు, గడ్డి మేసేవాడిలాగా అయిపోయాడు. గర్వించిన క్షణం దేవుని జ్ఞానం లేకుండా, దేవుని సహాయము లేకుండా, దేవుడి ఏర్పాటు లేకుండా, దేవుని పిలుపు లేకుండా ఒక వ్యక్తి ఒక అధికారంలోనికి వెళ్ళలేడు. ఒక రాజులైన అధికారులైన దేవుడు నియమిస్తేనే వారు ఆ స్థానంలో, ఆ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ బబులోను దేశం నెబుకద్నెజరు గర్వించాడు, వెంటనే అతడు ఆ స్థాయి నుంచి పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాలు, ఈ చెడ్డ దినాల్లో మనుషులు, ఈ చెడ్డ దినాలు ఎందుకని బైబిల్ చెప్తుందంటే మనుషులు అహంకారముతో ఉన్నారు. నేను లేకపోతే, నేను చెయ్యకపోతే, నేను వెళ్ళకపోతే అది జరగదు అనేటువంటి ఆలోచన గర్వానికి సంబంధించింది. కాబట్టి అటువంటి గర్వము మనలో ఉండడానికి వీల్లేదు. మొర్దుకై ఎస్తేరుతో ఏమంటాడంటే, ఇదిగో దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచాడు, అక్కడుండి దేవుని ప్రజల కొరకు నువ్వు చేయవలసింది చేస్తావా, లేకపోతే దేవుడు నిన్ను తప్పించి వేరొకరిని నిలవబెట్టుకోగలడని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా, ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిని దేవుడే మనకిచ్చాడు. దేవుని మహిమ కొరకు ఆ స్థితిని మనం ఉపయోగించుకోవాలి. కానీ మన ఘనత కొరకు, మన గర్వం కొరకు, అహంకారంతో మనం నిండి ఉంటే కనుక మనల్ని ఆ స్థాయిలో నుండి, ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని తప్పించి వేరొకరిని నిలవబెట్టుకొని వాడుకొనగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి చెడ్డ దినాలు. ఎందుకు అంటే మనుషులు అహంకారముతో నిండి ఉన్నారు. నేను కొన్ని తప్పించి చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది సంఘం అంతా ఉంటే ఇవి ప్రతి మాట కూడా సూటిగా చెప్పడానికి బాగుంటుంది. ఆ తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ యొక్క చెడ్డ దినాలు ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడి వారిని పెంచి పోషించి మంచిగా చదివించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని వారిని మంచిగా పెంచినప్పుడు తల్లిదండ్రుల మాట వినలేనటువంటి పిల్లలు నేడు దినాల్లో ఉంటున్నారు.
ఏదో 100% మంది మాత్రమే తల్లిదండ్రుల మాట విని అమ్మ నాన్నలు చెప్పేటువంటి మాటలు వింటున్నారు, వారు చెప్పినట్టు చేస్తున్నారు. కానీ 90% మంది తల్లిదండ్రుల మాట వినట్లేదు. ఒక స్థాయిలోకి వచ్చేసిన తర్వాత, ఒక మంచి హోదాలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు పక్కన పెట్టేస్తూ ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తే అది ఏమాత్రము కూడా క్షేమకరమైన జీవితం కాదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు ఈ భూమి మీద నీకు దీర్ఘాయువునిస్తానని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అదే మాట రివర్స్లో తీసుకుంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించకపోతే అల్పాయుష్తోనే మధ్యలో ముగించిపోయే అవకాశం ఉంటుంది. తల్లిని బాధ పెడితే లోయ కాకులు వచ్చి వాడి కన్నులు పీక్కు తింటాయని చెప్పింది సామెతల గ్రంథంలో. నీ తండ్రిని గౌరవించకపోతే నీవు సమాజంలో నువ్వు నిందించబడతావని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి దినాలు, తల్లిదండ్రుల మాట వినట్లేదు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, నువ్వు మాకు చెప్తావంటే నీకేం తెలుసు, నువ్వు చదువుకున్నావా? ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఏఐ జనరేషన్లో ఉంది. 5G వెళ్ళిపోయి 6G వచ్చేటువంటి కాలంలో ఉన్నావు, నీకేం తెలుసు అనేటువంటి తిరగబడి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేటువంటి పిల్లలు ఉంటున్నటువంటి దినాల్లో బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇవి చెడ్డ దినాలు. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలేదు. మా ఇష్టం, మాకు నచ్చినట్టు మేము చేస్తాం అనేటువంటి మాటలు పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా తర్వాత కృతజ్ఞత లేనివారు. దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఈరోజు వరకు సజీవంగా ఉన్నాం, నడిపించబడతా ఉన్నాం, పోషించబడతా ఉన్నాం. మన కుటుంబాల్లో ఏది కావాలో సమయానుకూలంగా అది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయినా కూడా దేవునికి తిరిగి, దేవా వందనాలు ప్రభువా, ఈరోజు ఈ స్థితిలో ఉన్నవంటిది కేవలం నీ కృపనాయన, మా ప్రతి అవసరత తీరుస్తున్నావు తండ్రి అని దేవునికి తిరిగి కృతజ్ఞత చెల్లించేవారు కనబడట్లేదంట. అవసరతలో ప్రార్థన చేసేస్తున్నారు, ఇబ్బందుల్లో ప్రార్థన చేస్తున్నారు, సమస్యల్లో ప్రార్థన చేస్తున్నారు, అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉన్నారు. కానీ అవి పొందుకున్న తర్వాత తిరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించేవారు కనబడట్లేదు. ఇవి చెడ్డ దినాలు. అందరూ పొందుకునేవారే కానీ తిరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించేవారు లేరని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత అపవిత్రులు, తమను తాము అపవిత్రం చేసేసుకుంటున్నారు. దేవుడు ఎప్పుడూ కూడా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు 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 అని వేవేల దేవదాతల చేత కొనియాడబడుచున్నటువంటి అతి పరిశుద్ధుడైన దేవుడు. అంత పరిశుద్ధుడైన దేవుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలనే కోరుతూ ఉన్నాడు. మనల్ని పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము ద్వారా మన పాపాలను కడిగి పరిశుద్ధపరిచాడు. అయినా కూడా రక్షించబడిన వారు కూడా మరలా తమను తాము అపవిత్రపరుచుకుంటున్నారు. లోకంలో పడిపోతున్నారు, లోకాశల్లో పడిపోతున్నారు. ఈ లోకంలో ఉన్న వాటిని వెంబడిస్తూ ఉన్నారు, స్నేహిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. తద్వారా తమ్మును తాము అపవిత్రపరుచుకుంటున్నారు. ఈ చెడ్డ దినాలు కాబట్టి వారు తమ్మును తాము అపవిత్రపరుచుకుంటున్నారని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రం, నిన్ను నీవు పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఎప్పుడు కూడా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటంటే, ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉంది, ఈ లోకమంతా కూడా భయంకరమైన వ్యసనాలతో నిండి ఉన్నది. కాబట్టి ఇహలోక మాలిన్యము మనకు అంటుకోకుండా ఎవరికి వారు తన్ను తాను కాపాడుకొనుటయే దేవుని ఎదుట నిజమైన భక్తి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఈ లోకంలోకి మనం వెళ్తాం, బయటకు తిరుగుతూ ఉంటాం, అంజుల మధ్య తిరుగుతూ ఉంటాం, రక్షణ లేని వారి మధ్య తిరుగుతూ ఉంటాం. మనతో చదువుతున్నవారు, మనతో ఉద్యోగం చేస్తున్నవారు, మనతో తిరుగుతున్నవారు, మన చుట్టూ ఉన్నవారు పరిశుద్ధులు కాదు.
అటువంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. కానీ ఈ చెడ్డ దినాల్లో పరిశుద్ధులు కూడా ఏమైపోతున్నారంటే లోకస్తులతో పాలివారైపోయి తమ్మును తాము అపవిత్రపరుచుకుంటున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఎప్పుడూ కూడా అపవిత్రులను ఇష్టపడ్డాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. చూడండి, పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందంటే మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి, మన చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, మన ఆలోచనల్లో పరిశుద్ధత ఉండాలి, మన క్రియల్లో పరిశుద్ధత ఉండాలి, మన నడవడికలో పరిశుద్ధత ఉండాలి, మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. క్రైస్తవుడు అంటే లోకములో ఒకే ఒక నానుడు ఏంటంటే పరిశుద్ధుడు. క్రైస్తవ్యానికి ఒక సింబల్ చూపిస్తారు, ఏంటంటే వైట్ కలర్ చూపిస్తారు, లేకపోతే తెల్ల పావురాన్ని చూపిస్తారు, తెల్ల జెండాను చూపిస్తారు. ఎందుకంటే పరిశుద్ధత, క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు అని. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనం అపవిత్రపరుచుకుంటున్నామా, పరిశుద్ధులుగా ఉంటున్నామా, జాగ్రత్తగా పరిశీలన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి, 4వ వచనంలోకి వద్దాం. 2 తిమోతిలో 4వ వచనం. ఎలా ఉన్నారు చూడండి, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమించేవారు. అయ్య బాబా, అంత దూరం వెళ్ళాలా చర్చికి? ఇంటి దగ్గరే టీవీ పెట్టుకొని సీరియల్ చూసుకుంటే టైం మంచిగా అయిపోతుంది కదా. దేవుని కంటే కూడా సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు. ఈ చెడ్డ దినాల్లో భక్తి చల్లారిపోయి, ఈ చెడ్డ దినాల్లో దైవ భయము చల్లారిపోయి దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమిస్తున్నవారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, లిప్సా వయసులో మేము ఉంటున్నప్పుడు, మా ఊరు నుండి రాజమండ్రికి 62 కిలోమీటర్లు. రాజమండ్రిలో మీటింగ్ జరుగుతున్నాయంటే ఆటోలు కట్టించుకుని మా ఊరు నుండి వెళ్ళిపోయేవారు. అంత దూరం. అంటే దేవుని వాక్యాన్ని వినాలని, పలానా దైవజనుడు వస్తున్నాడు అంటే ఆయన వాక్యాన్ని వినాలని ప్రజలందరూ సమకూడిపోయి డీసీఎంలు పెట్టుకొని, ఆటోలు పెట్టుకొని ఆసక్తితో కొన్ని కిలోమీటర్లు వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడేవారు. నానాటికి వచ్చేసరికి ఇంటి పక్కన చర్చి ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లోనికి వచ్చేసాం. ఒక 10 కిలోమీటర్ల దూరంలో మీటింగ్ జరుగుతుందంటే వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారుగా ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. గనుక దేవుని వాక్యం చెప్తుంది, ఇవి చెడ్డ దినాలు. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని ఆరాధించాలని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంజులు అంటే సోమరులు, మాంజులు అంటే నిర్లక్ష్యం గలవారు, మాంజులు అంటే తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసేటువంటి గుణం కలవారు. ఆసక్తి విషయంలో మాంజులుగా కాకుండా ఆత్మయందు తీవ్రత కలిగి
ప్రభువుని సేవించాలంట. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆసక్తిని కనపరచాలి. ఫంక్షన్లకు వెళ్ళేటువంటి ఆసక్తి, ప్రయాణాలు చేసేటువంటి ఆసక్తిలో అందులో ఆసక్తిని చూపిస్తూ ఉంటాం. దేవుని విషయంలో ఆసక్తి మనకు ఉండట్లేదు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్న వారుగా ఉంటున్నాం కనుక ఇవి చెడ్డ దినాలు అని బైబిల్ గ్రంథము మనకి తెలియచేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనము ఈ చెడ్డ దినాల్లో ఇటువంటి స్వభావాలు కలిగి ఉన్నామేమో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలామంది ఇటువంటి స్వభావాలు కలిగే ఉంటున్నారు. చివరిగా ఒక మాటను చూసుకొని ముగింపులోనికి వెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకు ఈ చెడ్డ దినాలు అంటే చాలామంది నటించేస్తున్నారు. ప్రార్థనా పరులుగా నటిస్తున్నారు, భక్తి పరులుగా నటిస్తూ ఉన్నారు. మేమే పరిశుద్ధులు అన్నట్టుగా నటిస్తున్నటువంటి నటన ఈరోజు ఎక్కడ ఉందంటే సంఘములో ఉంది, క్రైస్తవ్యములో ఉంది. దేవుని బిడ్డలో మధ్యలో ఈ నటన జరుగుతూ ఉంది. కనుక ఈ అంచె దినాలు, ఇవి చెడ్డ దినాలు, ఇది చెడు కాలము అని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. మనం నటించకూడదు. దేవుని వాక్యం చెప్తుంది కొరింథీయుల్లో 7వ అధ్యాయంలో, ఈ లోకపు నటన గతించుచున్నది అని రాయబడింది. ఈరోజు పరిశుద్ధుడిగా, ప్రార్థనాపరురాలుగా, ప్రార్థనాపరుడుగా, భక్తిపరుడుగా, ఆసక్తి కలిగిన వాడుగా, ఆసక్తి కలిగిన దానిగా నువ్వు కనబడుతూ ఉన్నావేమో, నటిస్తూ ఉన్నావేమో, మనుషులకు కనబడే విధంగా జీవిస్తూ ఉన్నావేమో. కానీ ఒకానొక రోజున మన నటన బయటపడుతుంది, మన భక్తి బయటపడుతుంది. మనం ఇటువంటి వారము దేవుడు మనకి అందరి ఎదుట మన జీవితాన్ని ఆయన ప్రత్యక్షపరుస్తాడు. కనుక పైకి భక్తి గలవారి వలె నటించొద్దు. దేవుని ఎడల నిజమైన భక్తి కలిగి మనం ఉండాలి. ఆ దైవిక శక్తితో నిండినటువంటి భక్తి కూడినదై ఉండాలి మన ఆత్మీయ జీవితం. ఈ అంచె దినాల్లో చాలామంది పైకి భక్తి కలిగిన వారిలాగా, అటువంటి నామకార్థమైనటువంటి భక్తి, ప్రజలను మెప్పించేటువంటి భక్తి, ఎవరికో నా భక్తిని చూపించుకోవాలి అనేటువంటి ఆ స్వభావము మనలో ఉండకూడదు. ఎందుకంటే నువ్వు మనుషులను సంతోషపెట్టగోరుచున్నావా, నువ్వు దేవునికి దాసుడవు ఎన్నటికీ కానేరవు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగోరితేనే దేవునికి దాసుడిగా ఉంటావని గలతీ 1:10 రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను సంతోషపెట్టడానికి మన భక్తిని నటించకూడదు. మన భక్తి జీవితాన్ని నటించకూడదు, యథార్థంగా ఉండాలి. ఎందుకంటే ఒకానొక రోజున దేవుని ఎదుట మన భక్తి ఏ విధంగా ఉందో తేలిపోతుంది. ఆ రోజున పైకి భక్తి అంటే ఈ ఒడ్లు ఎప్పుడైతే ఎగరబెడతారో పైన ఉన్నటువంటి గింజలు లేనటువంటి తొట్టంతా కూడా పక్కకి ఎగిరిపోతుంది. ఆ ఒడ్లు ఏదైతే నిజంగా లోపల బియ్యం ఉన్న ఒడ్లు ఉంటాయో అవి మాత్రం అక్కడే నిలబడి ఉంటాయి. నిజమైన భక్తి కలిగిన వారు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు వచ్చి ఆయన తీర్పులో కూడా క్షేమంగా నిలబడగలుగుతారు. దుష్టులు, పైకి భక్తి గలవారు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఎగిరిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇట్టి వాటికి విముఖుడవై ఉండుమని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఇది చెడు కాలం అని, అంచె దినాల్లో అపాయకరమైనటువంటి విషయాలు జరుగుతాయని, ఇది చెడ్డ దినాలు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది.
దానికి గల కారణం క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనుషులు స్వార్థ ప్రియులు గనుక ఇవి చెడ్డ దినాలు. మనుషులు ధనాపేక్షలు గనుక ఇవి చెడ్డ దినాలు. మనుషులు అహంకారంతో నిండిపోయారు గనుక ఇవి చెడ్డ దినాలు. తల్లిదండ్రులు మాటకి అవిధేయులుగా పిల్లలు ఉంటున్నారు గనుక ఇవి చెడ్డ దినాలు. కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు కనుక ఇవి చెడ్డ దినాలు. అలాగే అపవిత్రులుగా ఉంటున్నారు కనుక ఇవి చెడ్డ దినాలు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు కనుక ఇవి చెడ్డ దినాలు అని, పైకి భక్తి కలిగిన వారుగా నటిస్తున్నారు కనుక ఇవి చెడ్డ దినాలు అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. కనుక ఈ స్వభావాలు, ఈ లక్షణాలు అన్నిటికీ దూరంగా ఉందాం. వీటికి ఆపోజిట్గా మనం పైకి భక్తి కలిగిన వారుగా కాకుండా దేవుని శక్తిని కలిగిన వారముగా, స్వార్థపరులుగా కాకుండా నిస్వార్థంగా, ధనాపేక్షలుగా కాకుండా మనం తగిన దానితో సంతృప్తి కలిగి ఉండేవారులాగా, అహంకారంతో కాకుండా సాత్వికము దేన మనస్సు కలిగి ఉండేవారముగా, తల్లిదండ్రుల మాట వినేవారముగా, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించేవారముగా, ప్రతిరోజు తనను తాను పరిశుద్ధపరుచుకుంటూ ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా కాపాడుకుంటూ దేవుని కోసం ఆసక్తి కలిగి ఎక్కడికైనా దేవుని పరిచర్య కొరకు వెళ్ళి దేవుని సువార్తలో పాల్గొనడానికి, దేవుని సభల్లో పాల్గొనడానికి ఆసక్తి కనబరిచే వారముగా నిజమైన భక్తి కలిగి జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి